ప్రియమైన న్యాయమూర్తి గారు, నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి అనేది నాకు అర్థం కావడం లేదు. నాకు సరైన మ్యాట్రిమోనియల్ కేసెస్ అన్నింటిలో అలిమనీ ఎంత వస్తుంది అనేది అందరికీ ఉన్న ఒక పెద్ద క్వశ్చన్ అండి. అయితే సుప్రీంకోర్టు నుండి వచ్చిన ఈ జడ్జిమెంట్లో అలిమనీని డిసైడ్ చేయడానికి కావాల్సిన 8 పాయింట్స్ గురించి చెప్పడం జరిగింది. వాళ్ళని వాళ్ళు సస్టైన్ చేసుకోవడానికి వాళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ ఏంటో డిటర్మైన్ చేయడం కోసం బోత్ పార్టీస్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ చూస్తారు. అలిమనీ ఫేర్ అమౌంట్ డిటర్మినేషన్ కోసం హస్బెండ్ ఎర్నింగ్ కెపాసిటీ ఏంటో, అతని మీద ఎప్పుడు ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అండ్ ఆల్రెడీ పే చేస్తున్న మెయింటెనెన్స్, ఇవన్నీ దృష్టిలో తీసుకుంటారు. సుప్రీంకోర్టు పెట్టిన ఇంకొక అతి ముఖ్యమైన క్రైటీరియా ఏంటంటే భార్యకి తన అత్తారింట్లో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉండేది అని. ఇది ఎందుకు అంటే భార్య ఎక్స్పెక్టేషన్స్ రీజనబుల్గా ఉన్నాయా లేవా అని తెలుస్తుంది. భార్య ఒకవేళ పెళ్ళైన తర్వాత తన హౌస్ హోల్డ్, హస్బెండ్ అండ్ మెరిటియల్ లైఫ్ని సపోర్ట్ చేయడం కోసం తన కెరీర్లో ఏదైనా సాక్రిఫైసెస్ చేసి ఉంటే తన అలిమనీని డిసైడ్ చేయడంలో ఇది కూడా ఒక రిలవెంట్ క్రైటీరియా అవుతుంది. సుప్రీంకోర్టు ఇంకా ఏం చెప్పిందంటే వైఫ్ అన్ఎంప్లాయిడ్ అయితే, నాన్ వర్కింగ్ అయితే ఆ కేసులో రీజనబుల్ లిటిగేషన్ కాస్ట్ ఏవైనా సరే ఆవిడికి అలిమనీ డిసైడ్ చేసేటప్పుడు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఆవిడ ఫ్యూచర్ నీడ్స్ అండ్ చిల్డ్రన్స్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. రెండు పార్టీస్ యొక్క ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏంటో డిటర్మైన్ చేయడం కోసం వాళ్ళ ఇన్కమ్ అండ్ అసెట్స్ని కూడా క్రైటీరియాకు తీసుకొస్తుంది. వాళ్ళకి సొసైటీలో ఉన్న స్టేటస్ ఏముందో, వాళ్ళ ఫినాన్షియల్ స్టాండింగ్ ఏంటి అనేది కూడా చూస్తుంది. సోషల్ అండ్ ఎకనామికల్ స్టేటస్ ఆఫ్ ద హస్బెండ్ అండ్ వైఫ్ అనేది ఇంకొక క్రైటీరియా ఉంటుంది. ఇవన్నీ బేస్ చేసుకొని కోర్టు అలిమనీని డిసైడ్ చేస్తుంది. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.